తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పశు అంటావా? లంచా కొడక. క్రమశిక్షణ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం, అందుకే దండించాను. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోవాలా? రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి. నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు, అన్నవాడిని నిలువున చీరేస్తా. నీ తల్లి నా తల్లి ఒక్కరే. వాట్ రమేష్ ఆర్ యు టాకింగ్? ఒకరెవరు? భరత మాత. ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క. నీకు అన్నం పెట్టే అమ్మనడుగు. ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము? అవునే రేఖ, ఆ పోలీస్ ఆఫీసర్ గోపిని 3 సార్లు ఫోన్లు చేస్తానని పందెం కాసావుగా, ఇప్పుడు 2 సార్లు చేశావు, మరి 3వ సారు అదంత పనే. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు, కావాలంటే ఇప్పుడు చేసి చూపించనా? ఆహా, ఈసారి అతన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. అంటే మా అమ్మాయి తెలివితేటలను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావా పద్మా? ఏయ్, నువ్వు మీ డాడీ లాగా. మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని ఫూల్ చేస్తాను, చూసుకోవే. హలో, ఎవరు? బాబు గోపి, నేనే జగన్నాథాన్ని. హార్ట్ స్ట్రోక్. అవును, గుండె నొప్పి. వెంటనే రావాలి బాబు. అవును, ఇంటి దగ్గరే ఉన్నాను. వస్తావు కదూ? వెంటనే వచ్చానాయనా. అమ్మా, అయ్యో. ఇక చూసుకోండి, ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహం వేస్తాడు. ఏయ్, మీ డాడీ వచ్చినట్టున్నారు, ఇప్పుడు ఎలాగేమిటే నీ మొహం? వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి. రండి. హాయ్ డాడీ. అరే, ఏమిటమ్మా ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్పిటల్ పెట్టి వచ్చేసావు? ఏమిటి విశేషం? ఏముంది డాడీ, ఇవాళ హాలిడే, సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను. హో, సరేమ్మా, నాకు తల పగిలిపోతుంది. స్ట్రాంగ్ కాఫీ ఒకటి పట్టరా. ఎస్ డాడీ, రండి.
ఏమిటయ్యా పేకాట మధ్య ఉన్నాడు పేకట్టుకు లాక్కొచ్చేసావు సెటస్కోప్ అన్నా లేదు అసలే హార్ట్ స్ట్రోక్ అంటున్నావు ఆక్సిజన్ అవసరం అయితే ఆక్సిజన్ తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చదువురా. సరే తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తానే అసలు మన గాలిలోనే బుడ్ ఆక్సిజన్ ఉందయ్యా పోతే ఆడపిల్ల అయితే కాస్త ఆనందంగా ఉంటుంది. చూడరా. జీవుడు పైకి పోయినట్లు ఉన్నాడు. ఎక్కడికి పోతాడు పిలకట్టుకు లాక్కొచ్చేస్తాను కాస్త పట్టుకుంది కనరా డాక్టర్, ఆక్సిజన్ హైడ్రోజన్ ఉదయని నత్రజని అన్ని వాయిలు ఊదించేయండి. కలగదు సార్, కలగదు సార్, అయిపోయింది. ఏంటి కంపు సార్, ఒక్క నిమిషం. ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్. కంపు అమ్మో డాక్టర్ బతికారు. బతికారు నాతో పెట్టుకోవద్దు. ఏంటి సార్ ఒంట్లో కులాసగా ఉందా? ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి నన్ను చంపేయాలని చూస్తారా? ఆయన ఏమనకండి సార్, ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోశారు. రవి! ప్రాణం పోయటం కాదు చుట్టకంపుతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు. ఐ విల్ షూట్ యు. అమ్మో 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 ఏమయ్యా నాకేమైందనయ్యా మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు? ఏమిటి సార్ మీకు గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు. వాట్ నేను నీకు ఫోన్ చేశాను? ఊరుకోండి సార్, మీకు నాతో ఎగతాళేమిటి? నాన్సెన్స్. డాడీ చూసారా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫూల్ చేయొచ్చో. అచ్చం మీలాగే గొంతు మార్చి ఆ? నేనే ఫోన్ చేశాను. ఆ, ఆ, ఆ. ఆగండి ఆగండి వరుసగా 3 సార్లు ఫూల్ అయిన సందర్భంలో ఒక మంచి కాఫీ కలిపి తీసుకొస్తాను తాగి వెళుదురు గాని. వెరీ గుడ్ కమాన్ కమాన్ ఐసే వాట్ మిస్టర్ గోపి మా డిపార్ట్మెంట్కి తలవంపులు తెచ్చావు కదయ్యా ఒక ఆడపిల్ల చేతిలో ఇంత తేలిగ్గా ఫుల్ కావటం సార్ ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్. తలుచుకుంటే ఎవరినైనా సరే ఫూల్ చేయొచ్చు. నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగలను. వాట్ డు యు మీన్ బై దట్? నన్ను 3 సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూమ్ లో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను. అంటే పెళ్లి చేసుకున్నా? పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్పే ఉంది సార్. పెళ్ళాడకుండానే నీళ్లు ఆడిస్తాను, ఐ మీన్ స్నానం చేయిస్తాను. హౌ డేర్ యూ టాక్ ఆల్ దీస్ థింగ్స్ విత్ మీ? ఇట్స్ మై ఛాలెంజ్ సార్. అవ్వా ఇదెక్కడి దరిద్రమయ్యా పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను ఈ శ్మశానానికే నువ్వు చేసే పేరంబోత్సవం దండేసి ఫోటో తీస్తామంటే చాలు సమాధులకి పునాదురాలు వేయడానికి చివరికి పాడేలు మోయడానికి కూడా సిద్ధమైన చాలా ఊరుకోవయ్యా ఊరు బయట ఉన్న శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టికి రమ్మంటే రానంటే బాగుంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు ఏసే కత్తిరి దండలు తీసుకోండి అయ్యా. ఆగండి ఇగో ఫోటోగ్రాఫర్ నువ్వు దగ్గర రెడీగా ఉండు. మడి సరిగ్గా పడపోయినా పర్లేదు దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి. దండాలు బాబు తీ చాలే పద. ఉండు హచ్చి. శుభం కానిచ్చేయి. పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు చేసి గతిలేని వాళ్ళ బ్రతుకులు గంగపాలు చేసిన నువ్వు శ్మశాన ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు. అందుకే ఈ ఏర్పాటు చేశాను. దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. ఎవిగో నీ సొమ్ము కాశపడి దాడులు చేసి నరహంతకులైన నీ తొత్తుల సమాధులు. ఇక ఈ 2 గోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి. ఒరే శ్మశానానికి ప్రారంభం అనగానే నువ్వు ఇట్టాటిదేదో చేస్తావు నాకు తెలుసు. నేను సామాన్యుడు కాదు. నిన్ను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూతో చుట్టబెట్టుకొచ్చాను చూడు.
నన్ను ఊరికమ్మో ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు, కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది. మా అన్నయ్య చెప్పడానికి వీల్లేదు. కావాలంటే మా ప్రాణాలు తీసుకోండి. మా అన్నయ్య మా కోసం 10 కాలాలు పడి బ్రతకాలి. అలా పైపట్టు చూస్తారేటయ్యా, వెళ్ళి పట్టుకోండి. వాడు మాయమైపోతాడు. మాయమైపోతాడు కాడేనా మంతకట్టేటయ్యా, ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు. ఇదంతా మీ అసమర్థతే. దామోదరం, నేనెక్కడికి పోలేదురా. నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను. నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను. మోసంతోనూ మాయతోనూ పొరపాటు నువ్వు గెలిస్తే నువ్వు గద్దెనెక్కేలోగా నిన్ను అంతం చేసి తీరుతాను. ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను రా.